హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. రాణి ఒక పేదింటి అమ్మాయి. తను స్కూల్లో చదువుకుంటుంది. ఒక మంచి విద్యార్థి. తను స్కూల్లో ఎవరిని కూడా తన బ్యాగ్ని ముట్టుకొనిచ్చేది కాదు. ధనవంతులైన తన తోటి విద్యార్థులందరూ ఎప్పుడు తనని ఆట పట్టించేవాళ్ళు. ఒకరోజు క్లాస్లో ధనవంతురాలైన శృతి బ్యాగ్ నుంచి 1000 రూపాయలు దొంగతనం జరిగిందని క్లాస్లో ఉన్న అందరి పిల్లల బ్యాగ్లను చెక్ చేస్తూ ఉన్నారు. కానీ రాణి బ్యాగ్ను తన గుండెకు హత్తుకొని తన బ్యాగ్ను ఎవరిని చెక్ చేయనివ్వనని చెప్పటంతో క్లాస్ టీచర్ తనని చాలా దారుణంగా శిక్షించారు. చివరకు తనని ప్రిన్సిపల్ రూమ్కి తీసుకుని వెళ్లారు. అక్కడ ప్రిన్సిపల్ తన బ్యాగ్ తెరిచి చూస్తుండగా రాణి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ బ్యాగ్ తెరిచి చూసిన ప్రిన్సిపల్ రాణిని తన గుండెలకు హత్తుకున్నారు. ఆ బ్యాగ్లో ఏముందంటే, నువ్వు నీ బ్యాగ్లో ఏమన్నా నిధి దాచి ఉంచావా? ఎవరిని నీ బ్యాగుని ముట్టుకొనివ్వవు? ఏది నీ బ్యాగ్ ఇలా ఇవ్వు, మేము కూడా చూస్తాం నీ బ్యాగ్లో ఏ నిధి ఉందో అంటూ శృతి ఎప్పుడు రాణిని ఆట పట్టిస్తూ ఉండేది. శృతి క్లాస్లో మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి, పెద్ద ధనవంతుడి కూతురు మరియు అల్లరి పిల్ల. అంతేకాకుండా తను చాలా గర్వం కారణంగా క్లాస్లో ఎప్పుడు చదువుల్లో ఫస్ట్ ఉండేది మరియు ఆ పట్టణంలోని పెద్ద ధనవంతుడి కూతురు. వాళ్ళ నాన్న ఇచ్చే స్కాలర్షిప్ డబ్బులతోనే ఆ స్కూల్లో చాలామంది పిల్లలు చదివేవారు. అంతేకాకుండా తను కూడా చాలామంది పిల్లలకు చదువులకు డబ్బులను ఇస్తున్నందుకే ఇంత పెద్ద మంచి స్కూల్లో చదువుకోగలుగుతున్నారని మాటలు అనేది. ఈ స్కూల్ పట్టణంలోని చాలా ప్రాముఖ్యమైన స్కూల్. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుతారు. ఎక్కడి నుంచో వచ్చి ఈ స్కూల్లో విద్యార్థులు విద్యను అభ్యసించేవాళ్ళు. రాణి తన బ్యాగ్ను గుండెలకు హత్తుకొని ఉండేది. శృతి ఆమె స్నేహితులు ఎప్పుడూ రాణిని ఏడిపించేవాళ్ళు. తన వెనకాలే తిరిగేవాళ్ళు. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా రాణిని ఏడిపించడానికి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆమెను ఉద్దేశపూర్వకంగానే తన బ్యాగ్ని పట్టుకొని లాగుతూ, ఏం దాచి ఉంచావు బ్యాగ్లో, ఎందుకు మాకు చూపించవు అని వేధించేవారు. వాళ్ళందరూ ఒక్కటై బ్యాగ్ని లాగేటప్పుడు రాణి బ్యాగ్ను గట్టిగా తన వైపు లాక్కునేది. శృతి స్నేహితురాలు రాణి దుప్పటాను లాగేసేవారు. తన జడను పట్టుకొని లాగేవారు. తన చేతుల్ని పట్టుకొని ఎలాగంటే అలా లాగేవారు. ఆమె ఏడుస్తూనే ఉంది. అదే సమయంలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ క్లాస్లోకి వచ్చి లావణ్య మేడం వస్తున్నారు అని చెప్పింది. ఈ మాట వినగానే మా అందరి గుండెల్లో దడ పుట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరి స్థానాలలో వాళ్ళం కూర్చునే వాళ్ళం. ఎందుకంటే లావణ్య మేడం అంటే చాలా భయం. ఆమె చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. తన ముందు ఉన్న విద్యార్థి డబ్బున్న వాళ్ళ పేదవాళ్ళ అని చూడదు. అందరినీ ఒకేలా చూస్తుంది. రాణి దేవుణ్ణి మొక్కుకుంది. ఆ దేవుడు మేడం రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నారు అని. బ్యాగ్ను తన ముందు బెంచులో పెట్టుకొని తన జుట్టును తన డ్రెస్ని సవరించుకుంటుంది. కానీ అప్పటికే లావణ్య మేడం క్లాస్ రూమ్లోకి వచ్చేశారు. పిల్లలందరూ చక్కగా మంచి యూనిఫామ్లో కూర్చొని ఉన్నారు, ఒక్క రాణి తప్ప. రాణిని అలా చూసి లావణ్య మేడంకి చాలా కోపం వచ్చింది. ఏంటి రాణి ఇలా ఉన్నావు? ఏదైనా పొలంలో పనిచేసి వస్తున్నావా, లేక ఏదైనా కూలి పని చేసి వస్తున్నావా? రోజు నువ్వు ఇలాగే ఉంటావు. ఒకసారి నీ చుట్టూ చూడు. క్లాస్లో అంతా ఇంత శుభ్రంగా ఉన్నారో. స్కూల్కి ఎలా రావాలో నీకు తెలియదా? అసలు నువ్వు ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేస్తావా? అసలు స్నానం చేస్తావా? నువ్వు ఇంటి దగ్గర రెడీ అయి రాకుండగా ఇక్కడికి వచ్చి రెడీ అవుతావా? టీచర్ చెప్పిన దానికి పిల్లలందరూ వంతు పాడారు. అందులో శృతి పెద్ద గొంతుతో ఈ విధంగా చెప్పింది. వీళ్ళ అమ్మా నాన్న తనని పొలంలో పని చేపిస్తున్నారేమో. ఇంట్లో 2 పూటలు తినాలి అంటే తను పని చెయ్యాలి కదా అని అనగానే పిల్లలందరూ నవ్వటం మొదలుపెట్టారు. లావణ్య మేడం తన చేతిలో ఉన్న స్టిక్కుని బెంచిపై గట్టిగా కొట్టి పిల్లలందరినీ నిశ్శబ్దంగా కూర్చోబెట్టింది. నేను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు మధ్యలో? నేనేమైనా మీకు పర్మిషన్ ఇచ్చానా? ఎవరైనా మధ్యలో కలగ చేసుకుంటే క్లాస్ నుంచి బయటికి పంపిస్తాను అని హెచ్చరించింది. అప్పటికీ రాణి తనను తాను చక్కదిద్దుకొని, సారీ మేడం, ఇంకోసారి ఇలా జరగదు అని సైలెంట్గా కూర్చుంది. మేడం ఏమీ ఆలస్యం చేయకుండగా, అది ఇంగ్లీష్ పీరియడ్, పిల్లలకి ఇంగ్లీష్ బోధన మొదలుపెట్టింది. రాణి క్లాస్లో మంచి విద్యార్థి. ఏ గ్రేడ్లో మార్కులు తెచ్చుకునే విద్యార్థులలో తను ఒక్కత్తి. బోర్డు మీద మేడం ఏమి రాస్తున్నారో దాన్ని రాణి తన బుక్లో నోట్ చేసుకుంటుంది. క్లాస్ జరుగుతుండగా అనుకోకుండా క్లాస్లో ఒక చిన్న అలజడి మొదలైంది. శృతి తన బ్యాగ్లో నుంచి రాసుకోవటానికి పెన్ను తీసుకునేటప్పుడు బ్యాగ్ను తెరిచి అవాక్కై గట్టిగా అరిచింది. తన అరుపుకు క్లాస్ మొత్తం తన వైపు తిరిగి చూసింది. శృతి గట్టిగా అరుస్తూ, మేడం, నా బ్యాగ్లో నుంచి డబ్బు దొంగతనం జరిగింది అని కేక వేసింది. నా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? ఎవరు దొంగలించారు అని అంటుండగా ఆ మాట విని లావణ్య మేడం బోర్డు మీద రాసే తన చెయ్యి ఆపి వెనక్కి తిరిగి శృతిని చూస్తూ,
ఏం జరిగింది శృతి? ఎందుకలా అరుస్తున్నావు? దానికి శృతి, నా బ్యాగ్లో 1000 రూపాయలు పెట్టాను, అది ఇప్పుడు కనపడటం లేదు, ఎవరో దొంగలించారు అని టెన్షన్ పడుతూ సమాధానం చెప్పింది. దానికి మేడం, బ్యాగ్లో సరిగ్గా చూడు, ఏదో ఒకవైపు ఉంటుంది. అయినా నీ బ్యాగ్ జోలికి ఎవరొస్తారు, ఎవరు తీసుకుంటారు? అయినా ఇంత డబ్బు నువ్వెందుకు తీసుకుని వచ్చావు స్కూల్కి? దానికి శృతి గర్వంగా, అవును మేడం, నేను రోజు ఇంతకంటే ఎక్కువగా తీసుకొస్తాను. భోజనం సమయంలో నేను నా ఫ్రెండ్స్కి కూడా ఖర్చు పెడతాను, బయట నుంచి భోజనం తెప్పిస్తాను. కానీ నేను ఈరోజు భోజనం ఎలా చేయాలి? నా దగ్గర డబ్బు లేదు, ఎవరు తీశారో తెలియటం లేదు. లావణ్య మేడం ఒకసారి అందరి వైపు చూసింది, ఎవరు తీసి ఉంటారా అని. ముందుకు వెళ్ళి శృతి బ్యాగ్ అంతా చెక్ చేసింది. నిజంగా ఆ బ్యాగ్లో డబ్బులు లేవు. మేడం వెంటనే ఒక విద్యార్థికి క్లాస్ రూమ్ గది తలుపులు ముయ్యమని చెప్పింది. ఎవరు క్లాస్ నుంచి బయటికి వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించింది. మేడం స్వయంగా అందరి బ్యాగులు చెక్ చేస్తూ వస్తుంది. ముందు వరుసలో ఉన్న 4 బ్యాగులు చెక్ చేసింది, కానీ వారి దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదు. తర్వాత మేడం ఆ 4 ఒక్కొక్క లైన్లో అందరి బ్యాగులు చెక్ చేయమని ఆజ్ఞాపించింది. ఎవరు డబ్బులు దొంగలించారని అందరూ వాళ్ళ బ్యాగులు చెక్ చేయించుకుంటున్నారు. ఇంతలో క్లాస్ రూమ్లో ఒక చివర నుంచి గొడవ శబ్దం వచ్చింది. మేడం అటువైపు వెళ్ళి చూడగా 2 విద్యార్థులు బ్యాగ్ లాక్కుంటూ గొడవ పడుతున్నారు. ఆ బ్యాగ్ చెక్ చేయనివ్వు అని అరిచింది. దానికి శృతి నా వైపు చూస్తూ చిరునవ్వు నవ్వింది. నాకు విషయం అర్థమైంది. అసలు శృతి డబ్బులు పోనేలేదు. తను నా బ్యాగ్ చెక్ చేయించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ నాటకమంతా చేస్తుంది. ఈ నాటకంలో నా బ్యాగ్ చెక్ చేయవచ్చనే ఉద్దేశంతో ఇదంతా చేస్తుంది. చెక్ చేయడం వల్ల నా బ్యాగ్లో ఏముందో అసలు నిజం బయటపడుతుందనేది తన ప్లాన్. ఎందుకంటే నేను ఎవరిని నా బ్యాగ్ ముట్టుకొనిచ్చేదాన్ని కాదు. అప్పుడు శృతి నా దగ్గరికి వచ్చి నా బ్యాగ్ లాక్కోపోయింది. నేను నిరాకరించాను. అప్పుడే లావణ్య మేడం అక్కడికి వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది. దానికి శృతి, మేడం మీరే చెప్పారు కదా అందరి బ్యాగ్ చెక్ చేయమని, చూడండి రాణి తన బ్యాగ్ చెక్ చేయనివ్వటం లేదు అని సమాధానం ఇచ్చింది. లావణ్య మేడం రాణి వైపు కోపంగా చూస్తూ, క్లాస్లో అందరూ వాళ్ళ బ్యాగ్ చెక్ చేయిస్తున్నారు, నీకేం సమస్య? నీ బ్యాగ్ కూడా తీసి చూపించు అని అనగానే రాణి అడ్డంగా తల ఊపి, నేను చూపించను అని సమాధానం చెప్పింది. ఈ మాట విన్న లావణ్య మేడం కోపంగా, అయితే నువ్వే డబ్బులు తీసి ఉంటావు, దొరికిపోతావని బ్యాగ్ చెక్ చేయించడం లేదు అనటంతో ఈ మాట విని రాణి ఏడుస్తూ, లేదు మేడం లేదు, ఆ డబ్బు నేను తీయలేదు అని అడ్డంగా తల ఊపుతూనే, నేను చెప్తున్నాను కదా, నాకేం అవసరం శృతి డబ్బులు తీసుకోవటానికి? నేను అసలు తన డెస్క్ దగ్గరికి వెళ్ళలేదు, తన బ్యాగ్ ముట్టుకోలేదు, దయచేసి నన్ను వదిలేయండి, నా బ్యాగ్ చెక్ చేయొద్దండి అని అంటుండగా శృతి అక్కడికి వచ్చి, నాకు తన మీద ముందు నుంచే అనుమానం ఉంది, తనే ఈ పని చేసి ఉంటుంది, తను చాలా పేదది, మేమిచ్చే డబ్బులతోనే ఇక్కడ చదువుకుంటుంది, లేకపోతే తనకు ఈ స్కూల్లో చదివే తాహత ఎక్కడిది? అంతేకాకుండా ఇప్పుడు ధనవంతులైన వాళ్ళ బ్యాగ్లలో నుండి డబ్బులు కూడా దొంగతనం చేస్తుంది. శృతి మాటలు విని రాణి ఇంతకుముందు కంటే ఎక్కువగా ఏడవటం మొదలుపెట్టింది. బ్యాగ్ని తన గుండెలకు హత్తుకొని, నేను ఏ దొంగతనమూ చెయ్యలేదు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కాదా? నా బ్యాగ్ ఎవరికీ చూపించను. లావణ్య మేడం ఇది చూసి శృతిని ఆపడానికి బదులు రాణి చెంప మీద గట్టిగా కొట్టి కోపంగా, ఒకవైపు దొంగతనం చేశా, మళ్ళీ ఎదురు మాట్లాడతావా? నాకు ముందు బ్యాగ్ ఇవ్వు, లేకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది అని లావణ్య మేడం చాలా ఉద్రేకంగా అంది. కానీ పిల్లలతో ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. తన విద్యార్థులతో మాట్లాడుతుండగా రాణి, ఏది ఏమైనా నా బ్యాగ్ ఎవ్వరికీ ఇవ్వను, ఎవ్వరికీ చూపించలేను అని ఏడుస్తూ సమాధానం చెప్పింది. క్లాస్ రూమ్ అంతా కోలాహలంగా అయిపోయింది. క్లాస్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు బయటికి వినిపిస్తున్నాయి. క్లాస్లో కొంతమంది పేద విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ధనవంతులు ఇచ్చే డొనేషన్తోనే చదువుకుంటున్నారు. క్లాస్లో పరిస్థితి దిగజారిపోవటం చూసి రాణి లావణ్య మేడం చేతిలో దెబ్బలు తినటం చూసి తట్టుకోలేక క్లాస్ నుంచి బయటికి వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశారు. ప్రిన్సిపల్కి ఆ విషయం తెలిసిన తర్వాత కొంతసేపటికి ఆ క్లాస్కి వైస్ ప్రిన్సిపల్ అయిన శ్రీదేవి మేడం వచ్చింది. ఆమె క్లాస్ రూమ్ తలుపు తెరవగానే అక్కడ ఉన్న సన్నివేశం చూసి శ్రీదేవి మేడంకు దిమ్మ తిరిగిపోయింది. ఆమె గట్టిగా అరవటంతో లావణ్య మేడం ఉలిక్కిపడి తిరిగి చూసింది. వెంటనే శ్రీదేవి మేడం చాలా కఠినమైన స్వరంతో అడగటం ప్రారంభించింది, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతవరకు లావణ్య మేడం పైన స్కూల్లో ఎవ్వరు కూడా ఇంత గట్టిగా అరవలేదు. శ్రీదేవి మేడంని కూడా ఇంత కోపంగా ఎవ్వరూ చూడలేదు. క్లాస్ రూమ్లో జరిగిందంతా మరియు రాణి గురించి లావణ్య మేడం
శ్రీదేవి మేడంకి చెప్పేలోపు శ్రీదేవి మేడం తన చేతిని పైకి లేపి పిల్లల్ని క్లాస్ రూమ్ని నిశ్శబ్దంగా ఉంచి, లావణ్య గారు, మీరు వెంటనే రాణిని తీసుకొని ప్రిన్సిపల్ రూమ్కి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లావణ్య మేడం పిల్లలందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి శృతి రాణిని తీసుకొని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది. శ్రీదేవి మేడం ఎదురుగా కూర్చొని ముందు శృతిని పిలిపించి ఏం జరిగింది అని అడగ్గా శృతి జరిగిన తతంగమంతా చెప్పింది. శ్రీదేవి మేడం చాలా మృదువుగా ప్రేమపూర్వకంగా మాట్లాడే స్త్రీ. రాణి నా బ్యాగ్లో నుంచి డబ్బులు దొంగలించింది అని అనటంతో శ్రీదేవి మేడం, నువ్వు ఇంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు? రాణినే దొంగతనం చేసిందని, తనే డబ్బులు తీసిందని ఎలా అంటున్నావు? ఈ మాట పైన శృతి క్లాస్లో ఉన్న అందరూ వాళ్ళ బ్యాగ్లను చెక్ చేయించుకున్నారు. కానీ రాణి మాత్రమే తన బ్యాగ్ చెక్ చేయించుకోవడానికి నిరాకరిస్తుంది. లావణ్య మేడం కూడా చాలా కోపంగా అడిగి తనని చెంప మీద కొట్టడం కూడా జరిగింది. అయినా కూడా తను బ్యాగ్ చెక్ చేయనివ్వటం లేదు. దీని అర్థం ఇదే కదా, తనే దొంగతనం చేసిందని. ఇన్ని రోజులు స్కూల్లో జరిగిన దొంగతనాలన్నిటికీ తనే కారణం అనిపిస్తుంది నాకు అని సమాధానం ఇచ్చింది. ఇదంతా విని మేడం శృతిని అక్కడి నుంచి పంపించేశారు. కానీ లావణ్య మేడం అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఆఫీస్లోకి రాణిని పిలిపించారు. తనకు భయం కారణంగా కంటి నుంచి నీరు కారుతూ ఏడుస్తూ ఆఫీస్లోకి వచ్చింది. ఇప్పటికీ తన బ్యాగును తన మనసుకు హత్తుకొనే ఉంది. తన జుట్టంతా చిందరవందరగా ఉంది. తన ముఖం పైన లావణ్య మేడం చేతితో కొట్టిన అచ్చులు అలాగే కనపడుతున్నాయి. తన తెల్లటి ఛాయపై మేడం చేతి అచ్చులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాణి ముఖం పైన ఉన్న గుర్తులను చూసి శ్రీదేవి మేడం లావణ్య మేడం వైపు చాలా కోపంగా చూసి లావణ్య మేడంని తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని చెప్పింది. రాణి భయంగా వెళ్ళి లావణ్య మేడం పక్కన కూర్చుంది. అప్పుడు శ్రీదేవి మేడం అడగటం మొదలుపెట్టింది, ఏంటి విషయం? దీంతో రాణి వెక్కి ఏడుస్తూ, శృతి నాతో చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. నువ్వు పేదదానివి అని నన్ను వెక్కిరిస్తుంటుంది. తను తన స్నేహితులతో కలిసి మా లాంటి పేద విద్యార్థులను చాలా ఏడిపిస్తూ ఉంటుంది. ఉదయం నుంచి తను నా బ్యాగు తీసుకోవటానికి చాలా ప్రయత్నం చేసింది. నేను తనకివ్వడానికి నిరాకరించేసరికి అందుకే నా మీద దొంగతనం నింద వేసింది. తన మాటలు విన్న శ్రీదేవి మేడం తన పరిస్థితి చూసి, సరే నేను శృతితో మాట్లాడుతాను, కానీ నువ్వు నీ బ్యాగును లావణ్య మేడంతోనైనా చెక్ చేయించుకోవచ్చు కదా. క్లాస్లో అందరూ వాళ్ళ బ్యాగ్ని చెక్ చేయించుకున్నారు, కానీ ఒక్క నువ్వు మాత్రమే నీ బ్యాగ్ని చెక్ చేయనివ్వలేదు. ఒకవేళ నువ్వు నీ బ్యాగ్ని చెక్ చేయించుకొని ఉంటే నీ మీద ఎవరికి అనుమానం వచ్చేది కాదు కదా. నువ్వు నీ బ్యాగ్ని చెక్ చేయించలేదు కాబట్టే ఆ దొంగతనాన్ని నువ్వే చేశావని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు ఇలాంటి మాటలు విని రాణి తల వంచుకుంది. శ్రీదేవి మేడం చాలా ప్రేమగా లేచి తన దగ్గరికి వచ్చి తన బ్యాగ్ చూపించమని అడిగింది. మొదట రాణి లేదు చూపించను అని తల అడ్డంగా ఊపుతూ చెప్పటం మొదలుపెట్టింది. మేడం, మీరు ఎవరితో ఏమీ చెప్పరు కదా అని అనటంతో శ్రీదేవి మేడం చాలా ప్రేమగా రాణి తలపై చెయ్యి వేసి చెప్పటం మొదలుపెట్టింది. లేదు, ఈ బ్యాగ్లో ఏముందో నువ్వు నాకు చూపించు. శ్రీదేవి మేడం చెప్పటంతో రాణి భయపడుతూనే లావణ్య మేడం వైపు చూసి రాణి ఆ బ్యాగ్ను శ్రీదేవి మేడంకు అందజేసింది. ఆ బ్యాగ్ తన వద్దకి రాగానే దాన్ని తెరిచి చూడ్డం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మరుక్షణం ఆమె కళ్ళలో నుండి కన్నీరు కారడం ప్రారంభమైంది. శ్రీదేవి మేడం ఎడవటం మొదలుపెట్టింది. బ్యాగును తన దగ్గరే ఉంచుకొని ఏడుస్తూ రాణిని కౌగిలించుకుంది. ఆ సీన్ చూసిన లావణ్య మేడం షాక్ అయి నిలబడిపోయింది. శ్రీదేవి మేడం ఏడ్చేంతలా రాణి బ్యాగ్లో ఏముంది? శ్రీదేవి మేడం రాణి బ్యాగ్ తెరిచి చూసేసరికి బ్యాగ్కి ఒకవైపు పుస్తకాలతో పాటు మరోవైపు ఎండిన రొట్టె ముక్కలున్నాయి. దీనితో పాటు కొన్ని సగం తిని పారేసిన బ్రెడ్ ముక్కలు, ఇంకా సగం తిన్న బర్గర్లు, వెజిటేబుల్ కర్రీ ప్యాకెట్లు, ఇంకో ప్యాకెట్లో పప్పు, ఒక ప్యాకెట్లో అన్నం ఉంది. ఇలా ఈ చిన్న వస్తువులు బ్యాగ్లో పడి ఉన్నాయి. ఇదంతా చూసిన శ్రీదేవి మేడంకి విషయం ఏమిటో అర్థమయ్యింది. ఇదంతా చూసి తనని తాను కంట్రోల్ చేసుకోలేక రాణిని తన ఛాతికి కౌగిలించుకొని ఏడుస్తూ రాణిని తన పక్కన కూర్చోపెట్టుకొని చెప్పడం మొదలుపెట్టింది. ఏంటి ఇదంతా? నాకు విషయం మొత్తం చెప్పు అని అడగటంతో లావణ్య మేడం ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేక లేచి బ్యాగ్ దగ్గరికి వచ్చి చూడ్డం మొదలుపెట్టింది. బ్యాగ్లో ఉన్న వస్తువులను చూసి ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఈ బ్యాగ్లో డబ్బు లేదు, కానీ ఆహారం అయితే ఉంది. లావణ్య మేడంకి ఏమీ అర్థం కావటం లేదు. అసలు విషయం ఏంటో ఆమె ఆశ్చర్యంగా రాణి ముఖం వైపు చూసింది.
అప్పుడు శ్రీదేవి మేడం రాణిని అడగటం ప్రారంభించింది. ఇదంతా ఏమిటి? నువ్వు ఇవన్నీ అందరి నుండి దాచావా? రాణి ఏడవటం మొదలుపెట్టింది. రాణి ఏడుస్తూ ఇలా చెప్పడం ప్రారంభించింది. మేడం, ఇక్కడ నన్ను ఎగతాళి చేయడం నాకిష్టం లేదు. నా క్లాస్లోని పిల్లలందరూ నన్ను చాలా ఆట పట్టించేవారు మరియు నా గురించి రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఒకవేళ వాళ్ళ ముందు నా బ్యాగ్ ఓపెన్ చేసి నా బ్యాగ్లో ఇలాంటివి చూసి ఉంటే నేను ఇక్కడ బ్రతకడం కష్టంగా ఉండేది అని చెప్పడం మొదలుపెట్టింది. మా నాన్నగారు చనిపోయారు. అతడు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. తను యాక్సిడెంట్లో చనిపోయాడు. మా దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు డబ్బుతో ఇంటి ఖర్చులు నడిచాయి. కానీ దానితో మేము ఎంతకాలం జీవించగలం? మా అమ్మ హార్ట్ పేషెంట్. మందులు వాడితే తప్ప తన ఆరోగ్యం బాగుండదు. ఏ భారమైన పని కూడా చేయలేదు. ఆమె ప్రజల ఇళ్లల్లో పని చేయటానికి వెళ్ళేటప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. ఆమె చెయ్యగలిగే ఏ చిన్న పనైనా చేస్తుంది, లేకుంటే ఆమె ఇంటికి తిరిగి వచ్చేసేది. మరియు ఆవిడ వంగలేదు కూడా. అలాగే ఆమె బరువైన ఏ వస్తువులను ఎత్తగలిగేది కాదు. ఇప్పుడు తన మందులు కూడా అయిపోయాయి. నాకంటే చిన్న చెల్లెలు మరియు 4 తమ్ముళ్ళున్నారు. వాళ్ళు ఇంకా చాలా చిన్నగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ పని చేయలేరు. అందరూ ఆకలితో ఉండటం కూడా నేను చూడలేను. ఒకరోజు మా ఇంట్లో స్టవ్ వెలిగించకపోవటంతో మిగిలి ఉన్న సద్దన్నం రొట్టెను మా అమ్మ ఆ చిన్న తమ్ముళ్లకు చెల్లికి తినిపించింది. నేను స్కాలర్షిప్ పైన ఇక్కడ చదువుకోవటానికి వచ్చాను. నేను పెద్దయ్యాక నా కాళ్ళ మీద నేను నిలబడి మా అమ్మ, చెల్లెళ్ళు, తమ్ముళ్లకు కడుపు నిండా తిండి తినేంతలా సంపాదించాలనేదే నా కల. వాళ్ళు ఎవరి ముందు చేతులు చాచాల్సిన పని ఉండదు. నేను 2 రోజుల నుంచి ఏమీ తినకుండగా ఆకలితో ఉన్నాను. నీరు త్రాగడం ద్వారా మాత్రమే జీవిస్తున్నాను. ఇప్పుడు ఇరుగు పొరుగు కూడా మాకు సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. మా పరిస్థితి కూడా మీలాగే ఉంది అంటున్నారు. ఆఖరికి మేము మీలాంటి వాళ్ళకి ఎలా సహాయం చేయగలం? ఒకవేళ మీలాంటి వాళ్ళకు సహాయం చేస్తే మేము మా ఖర్చులను ఎలా తీర్చుకోగలం అని అనటంతో మేము అలాంటి మనుషులకు ఏదైనా చెప్పడం లేదా అడగడం మానేశాం. నేను 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను. ఒకరోజు నేను స్కూల్ నుండి తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఉన్న ఒక హోటల్పై నా దృష్టి పడింది. అక్కడ ఒక వ్యక్తి పిజ్జా, బర్గర్లు మరియు ఇతర ఆహార పదార్థాలను అమ్ముతున్నాడు. అతను బర్గర్ అమ్మటం చూసి నేను అతని షాప్ దగ్గరికి వెళ్ళాను. అతను పాడైపోయిన వెజిటేబుల్ కర్రీలను మరియు సగం బర్గర్ తిని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తుల ఆహారాన్ని మరియు మిగిలిపోయిన ఆహారాన్ని ఒకవైపు ఉన్న షాప్కి విసిరేయటం నేను చూశాను. బహుశా ఏ కుక్కనో పిల్లినో తింటాయని అతను భావించి ఉంటాడు. కానీ నేను ఆహారాన్ని చూడగానే నా నోట్లో నుంచి నీళ్లు వచ్చాయి. అతడు ఆ మిగిలిపోయిన అన్నం దుకాణంలో ఉంచకుండగా డస్ట్బిన్లో పడేస్తున్నాడు. నేను అతని వైపు నెమ్మదిగా నడిచి, నేను ఈ ఆహారం తీసుకోవచ్చా అని అడిగాను. అతను ఆశ్చర్యంగా నా వైపు చూసి, ఈ ఆహారం నువ్వేం చేస్తావు? ఈ ఆహారం మనుషుల ఎంగిలి. షాప్ మూసేసిన తర్వాత కుక్కలకు మరియు పిల్లిలకు ఈ ఆహారం ఉంచడం జరుగుతుంది. నేను అతడి మాటలు విని చెప్పటం మొదలుపెట్టాను. నాకు ఈ ఆహారం ఇవ్వండి, నేను దానికి డబ్బులు చెల్లించలేను అని అనటంతో అతను సరే సరే, ఇది ఎంగిలి ఆహారం, దీనికి డబ్బు తీసుకొని నేనేం చేస్తాను అని అనటంతో నేను సంతోషించి మరియు ఆహారం తీసుకొని ఒక పక్కన కూర్చుండిపోయాను. ఆకలితో నా పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. ముందుగా ఆ ఆహారాన్ని నేను తినేశాను. ఆ తర్వాత మిగిలిన ఆహారాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి అమ్మ, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ఇద్దామని నా బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది నా రోజువారీ పని అయిపోయింది. నేను ప్రతిరోజు అక్కడికి వెళ్ళి మిగిలిపోయిన ఆహారాన్ని ఇంటికి తీసుకొని వచ్చేదాన్ని. ఇప్పుడు అతను కూడా ఆ మిగిలిపోయిన ఆహారాన్ని ఒక క్లీన్ కవర్లో వేసి ఉంచేవాడు. దానికి మురికి ఎవ్వరివ్వడు. నేను అటువైపు వెళ్ళినప్పుడంతా అతను నాకు ఆహారం ఇచ్చేవాడు. హోటల్ నుండి తెస్తున్నానని మా అమ్మకు, చెల్లెలకు మరియు సోదరులకు కూడా తెలుసు. ఇది ఎంగిలి ఆహారం అయినప్పటికీ, ప్రజలు మిగిల్చిన ఆహారం అయినప్పటికీ ఈ ఆహారం మాకు చాలా విలువైనది. మేము దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ జీవిస్తున్నాము. ఇక్కడే చదువుతూ నేను వీలైనంత త్వరగా నా చదువుని పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తున్నాను. తద్వారా నా ఇంటి పరిస్థితులు చక్కబడతాయని ప్రయత్నిస్తున్నాను. ఇదంతా విన్న లావణ్య మేడంకి కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. ఈ అమాయకపు అమ్మాయిపై ఎందుకు చెయ్యి చేసుకున్నాను అని తను కూడా సిగ్గుపడింది. కథ స్వరూపం భిన్నంగా ఉండవచ్చు. అలాంటప్పుడు ఆమె ఇంత కఠినంగా ఉండి ఈ అమాయకపు అమ్మాయిని ఎందుకు కొట్టింది? శ్రీదేవి మేడం నవ్వుతూ రాణిని ప్రోత్సహిస్తూ,
100 మందిలో కేవలం 5% మంది పిల్లలు మాత్రమే చదువు కోసం ఇంత కష్టపడతారు. చదువు కోసం ఎన్నో కష్టాలు పడే పిల్లలున్నారు. దేవుడు మిమ్మల్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయవంతం చేస్తాడు. మరియు నేను నీకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తాను. ఇలా చెప్పిన అనంతరం రాణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే లావణ్య మేడం మరియు శ్రీదేవి మేడం వారి గురించి చాలాసేపు ఆలోచిస్తున్నారు. వాళ్ళకింటి ఖర్చులను నిర్వహించడం చాలా కష్టమైందని వారు ఆలోచించి అనుకున్నదే తడువుగా రాణి తల్లిని స్కూల్కి పిలిపించారు శ్రీదేవి మేడం. ఆమె కొంతవరకు చదువుకొని ఉంది. స్కూల్ ప్రారంభమైన వెంటనే ఆమె అన్ని తరగతులకు వెళ్ళి వారి అటెండెన్స్ను రిజిస్టర్లో నమోదు చేయాలని శ్రీదేవి మేడం ఆమెకు పని అప్పగించింది. ఏ టీచర్ లీవ్లో ఉందో ఆవిడ వచ్చి మేడంకి వాళ్ళ గురించి చెప్తే జీతం ఇస్తారు. చిన్న చిన్న పనులు తనకి అప్పగించబడ్డాయి. దానికి కారణంగా ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి మరియు నిజాయితీగా ఆదాయాన్ని సంపాదించడానికి వీలవుతుంది. ఒకప్పుడు రాణిని మరియు ఆమె లాంటి పిల్లలను ఎగతాళి చేసే శృతి లాంటి పిల్లలు రాణి లాంటి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను హీరోలుగా చూపించే ఫంక్షన్ని స్కూల్లో ఏర్పాటు చేశారు. వాళ్లకు బహుమతులిస్తూ పిల్లవాడు ధనవంతుడైనా పేదవాడైనా మా దృష్టిలో అందరూ సమానమేనని చెప్పారు. మేము పిల్లల్ని వారి తప్పులను బట్టి కాదు, వారికి విద్య పట్ల ఉన్న అంకిత భావాన్ని క్రమశిక్షణను బట్టి నిర్ణయిస్తాము. క్రమక్రమంగా రాణి పట్ల పిల్లల ప్రవర్తన కొంత మెరుగుపడింది. కానీ ఇది ఇప్పటికీ వారి పెంపకాన్ని చూపించింది. మెల్లగా సమయం గడిచిపోతుంది మరియు రాణి డాక్టర్ అయ్యే సమయం వచ్చింది. తను తన విద్యను కొనసాగించడమే కాకుండా తన చెల్లికి తమ్ముళ్లకు కూడా చదివించింది. మరియు ఈరోజు ఆమె ఎంతో గర్వంగా ఈ ఫంక్షన్లో చెప్పింది. ఆమెకు ఆకలేసినప్పుడు ఎంతో సహాయం చేసి ఉచితంగా భోజనం పెట్టిన హోటల్ యజమాని కూడా పిలిచింది. అతడు ఫ్రీగా వారికి భోజనం పెట్టాడు. ఒకవేళ అతను లేకపోయి ఉంటే బహుశా ఈరోజు రాణి ఇక్కడ ఉండేది కాదు. తన కష్ట సమయంలో తనకు తోడుగా ఉండి తనకు మద్దతుగా నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి ధన్యవాదాలు చెప్పుకుంది. ఎందుకంటే వారందరూ లేకపోతే ఆమె ఇప్పుడు ఈ స్థాయికి చేరుకునేది కాదు. ఇప్పుడు ఈరోజు అమ్మాయిలందరికీ ఆమె నిజంగా ఒక ఉదాహరణగా మారింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.